ఆగరా, అరే ఆగరా. అమ్ములు అమ్ములు ఏమైంది అమ్ములు? అమ్ములు అమ్ములు ఏమైంది అమ్ములు? నాగేశ్వరరావు గారు, భయపడాల్సిన అవసరం లేదు. నేను మందులు రాసిస్తాను, ప్రస్తుతానికి మందులు వాడండి. నాతో ఆడతావా? నందిని వత్తంద్రా. నా బర్త్డే కొత్త ఫ్రెండ్ కలిసిందా? ఇంకో ఇదిగో నా పేరు నందిని, నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. నందిని ఇంతకు వాడెక్కడ్రా? ఓసారి అటు చూడు. అరే ఏంట్రా ఇది? అమ్మాయిలు సగం సగం బట్టలు ఇస్తే లేదు, కానీ నేను పాయింట్ పైన కడ్డారిస్తే వచ్చిందా? స్టైల్ అమ్మా. రే ఇప్పటికే చాలా ఓవర్ చేసావు, తీసే లేకుంటే. అయితే ఓకే, 1 minute. వీళ్ళేంటి ఎలా నవ్వుతున్నారు? ఓ షట్, వీడి పని ఎలా ఉందా? మనతో పెట్టుకుంటే ఎలా ఉండిద్ది? రే ఆపండ్రా మీ గోల, పదండి. టైం ఎంత? హాయ్ మామ్. అరే మామ,
హాయ్ రా. రేయ్ మీ ఇద్దరేనా మాకు అవకాశం ఏంట్రా? రే, వద్దురా ప్లీజ్ వద్దు. ఏ పాపా, వాళ్ళిద్దరే మీ 5 గ్రామ్ ఫెస్టివల్ రే, ఆఫర్. వద్దురా వద్దు. రేయ్ హీరో వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారా? అలా చూస్తున్నావేంటి? కొడతావా కొడతావా? నా ఫ్రెండ్ మ్యాచ్ చేస్తే కోటిగడ గుండె మ్యాచ్ చేసినట్టే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ హార్ట్ బీట్ రేస్ అవుతాయి. రేయ్ కలబడడం పెద్ద కష్టమేం కాదన్నా, కానీ కలిసి ఉండడమే చాలా కష్టం. ఎంతైనా భారతీయుల కదా మరొకరు భరించలేదు. రేయ్ మిమ్మల్ని వదిలిపెట్టండి రా. రివెంజ్లో ఏమన్నా ఉంటే జస్ట్ రింగ్ ఫింగర్తో చిటికేసే లోపు నువ్వు స్పాట్ పెట్టిన రింగులో నిలబడతావు. అదండ్రా. రే, ఎందుకురా నీకు అంత కోపం? నీకేమన్నా అయ్యి ఉంటే? ఆపద వచ్చిందని ఆగిపోయేవాడు నిజమైన ఫ్రెండే కాదు. అది కాదురా. చూడండి, నేనేం మహాత్ముని కాదు. ఒక చెంప మీద కొడితే మళ్ళీ మళ్ళీ పీకించుకోవడం జస్ట్ నార్మల్ మనిషి అంతే. నా జోలికి వస్తే మామూలుగానే ఉండేవాడు. నా వాళ్ళని టచ్ చేసినా, నా అనే వాళ్ళని కొట్టాలని చూసినా నరరూప రాక్షసుల్లో మారగలను, మారణ హోమము సృష్టించగలను. క్యా డైలాగ్ మారినా మావా? క్యా షాట్ మారినా నందిని. హాయ్ రా. హాయ్. వర్క్ అయిపోలేదా? అవలేదురా. ఇలా అయిద్దా? సరేలే, నేను వస్తాలే, మీరు వెళ్ళండి. బాయ్ రా. బాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలరా మీకోసం? ఎంతసేపు అయిందా నువ్వు వచ్చి? 5 నిమిషాల దాకా అయింది. ఇంతకు వాడేడురా? షెడ్ లో ఉన్నాడు రా. ఇంతసేపా? షెడ్ లో పనిచేస్తున్నాడా పనుకున్నాడా? లేదురా, పకోడీలు వేస్తాడు. అరే నీ మొహం చకోడీలా బగిలిద్దరు. ఏంట్రా ఆపండ్రా, ఏంట్రా గోల ఆపండ్రా. రే, ఏంట్రా ఏం కొట్టుకుంటున్నారు? పకోడీలేయమ్మా వీడు చెప్పిండు. ఏరా, నీకు కూడా కావాలా? నేను ఇస్తా. నందిని ఫీల్ అయిద్దేమో. సారీ రా, సారీ రా, సారీ. రే రే ఆపండ్రా, వద్దురా రే, వద్దురా రే, రే వద్దురా. ఏమైందిరా? బోరు పడుతుంది, సినిమాకి వెళ్దామా? అవసరమా? రావట్లేదురా. నువ్వేట మెకానిక్ రా బాబు. పర్లేదు, పంచర్ల బదులు ఈ తాళాలు వేయడం నేర్చుకో. వాడాడయా? అడుగో వెప్పం. వాడేంట్రా? ఏంట్రా సీరియస్ చదువుతున్నా? అరే ఇవాళ మా మేడం గారు జీకే బిట్ చెప్పారా, దాంతో అప్ప చెప్పాలి. దాన్నే తీవ్రంగా ఆలోచిస్తున్నా. ఏది టీరా? చెప్పరా, మేము వింటాం. ఇండియా ఇండియా అని ఎందుకంటారా? ఇండియా ఇండియా అనుకోకుండా పాకిస్తాన్ అంటే కొడతారు కాబట్టి.
ఇప్పుడున్న జనరేషన్ పొద్దునే నిద్రలేసి ఏం చేస్తారా? కళ్ళు తెరుస్తారు. అంతేగా, ఎప్పుడు జనరేషన్ అయినా మార్నింగ్ లేసి కళ్ళేగా తెరిచేది. ఉన్న వాళ్ళ దగ్గర ఉండేది డబ్బు, లేని వాళ్ళ దగ్గర ఉండేది గబ్బు, ఆకాశంలో ఉండేది మబ్బు, నేల మీద ఉండేది జబ్బు. ఆల్మోస్ట్ మనుషులందరికీ అహం అత్యాస, అది కూడా ఒక జబ్బు లాంటిది. సర్లే కానీ కింది వాటి ఫుల్ ఫామ్స్ అంట చెప్పరా? ఇంజనీర్ అంటేరా? నెలలో కూడా నేషనల్ హైవే వేసేవాడు. మరి లాయర్ అంటే? న్యాయాన్ని నిద్రపుచ్చి నిజాన్ని కూడా అబద్ధం చేసేవాడు. మరి డాక్టర్ అంటే ఏంటి? పేదల డబ్బులని డబ్బులు పేరుతో లాక్కునేవాడు. మరి పోలీస్ అంటే? ప్రజలపై ప్రతాపం చూపి అధికారులకు అండగా నిలిచేవాడు. మరి పొలిటీషియన్ అంటే ఏంట్రా? ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రజల్ని క్లీన్ సేవ చేసేవాడు పొలిటీషియన్. రే ఏంట్రా నీ ఆన్సర్స్? నీ ఫీలింగ్స్ కాదురా, ఫుల్ ఫామ్స్ చెప్పాలి. నిజమే కదా వాడు చెప్పింది. వాడి ఫీలింగ్స్ ఏముంది, అందరి ఫీలింగ్స్ అయ్యే. ఆ, వాళ్ళు వింటే అందులో మంచిగా బదులు కైమా కొట్టి వీడిని నంచుకొని తింటారు. ఏ నిజాలు చెప్పినందుక? అయినా వాడు అందరిని అనలేదు కదరా, అలా ఉండేవాళ్ళు మాత్రమే అన్నాడు. ఎరా అంతేగా. క్లాస్ కి టైం అవుతుంది, పదండ్రా. ఏరా అప్పుడే వచ్చేసావేంట్రా? వర్క్ అయిపోయిందా? ఆ వర్క్ ఈడు పెద్ద జిల్లా కలెక్టర్. మరి పగిలిపోయిన టైర్లకు పంచర్లు వేసుకున్న మొహం ఈడును. వాడు పంచర్లైనా వేస్తాడు, నువ్వు బస్ స్టాండ్ లో పల్లీలు అమ్ముకోవడం. షట్ డామ్ ఇట్. సర్లే కానీ పోతున్నా ఆంటీ ఎందుకు కొట్టిందిరా నిన్ను? ఆంటీ కొట్టిందా? ఏ ఆంటీరా? అసలు ఎందుకు కొట్టిందిరా? ఏముంది, చిన్నప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడంట. పలకరిస్తానని వెళ్ళి పగల కొట్టించుకొని వచ్చాడు. చంపా. నువ్వు చెప్పరా, ఏమన్నావురా ఆంటీని? అదేంటున్నదని చిన్నప్పుడు అడగంలోని ముద్రించి, ఇప్పుడు అడిగితే కొట్టింది. ఏమోరా, ఆంటీకి ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయింది. తూ థు. ఇడి పని ఇలా ఉందా? చిన్న పందెం వేసుకుందామా? పందేలు గుర్రాల మీద వేసుకోవాలరా, నాలాంటి సింహాల మీద కాదు. నిజమేరా, అందుకే నీలాంటి పందుల మీద వేస్తున్నా. షట్. ఐ హోప్ ఇంకో 5 నిమిషాలు నీ చెప్ప బయలుదిరా. నన్ను కొట్టేదెవర్రా? అయినా నీకు ఆ డౌట్ ఎలా వచ్చిందిరా? ఇలా అరే ఆగండి రే, ఆగండ్రా. చెప్ప బయలుదిరా. నీందా అలా ఉండాలి. ఏంట్రా అలా చూస్తున్నా? అదేం లేదే, నువ్వు నవ్వుతుంటే నవ్వే నేను ఎంత అందంగా ఉంటానని మురిసిపోతుందేమో అని అనిపిస్తుంది. ఆహా, అలా అనిపిస్తుందా? నిజమే బాబు. సర్లేరా, కాలేజ్ టైం అవుతుంది, బాయ్. బా, ఏంటే బాబు ఈ సస్పెన్స్? రాత్రిపూట కళ్ళు మూసి. కొద్దిసేపు ఆగరా. హ్యాపీ బర్త్డే రా. ఏంట్రా అలా చూస్తున్నావు? అరే ఆడ వెలిగించినట్లు జాలేక రాయ్యా. అంటే అక్కడ ఆరిపితే ఇక్కడ వెలిగిద్దు. తీరా. హ్యాపీ బర్త్డే టు యూ కోటిగా. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయరా. రే కజ్జేరా బాబు, ఆకలేస్తుంది. హ్యాపీ బర్త్డే రా. చిన్న కట్. హ్యాపీ బర్త్డే రా. ఆకలేస్తుంది, బెటరా. ఫస్ట్ నాగరా మామ, నాకు పెట్టరా మామ, నాగరా. ఎవరో వస్తారా మీరు తినరా? అక్కడ చూడరా.
అది వినిపోయారా? అంతేలేరా, తిన్నారుగా నన్ను పట్టించుకోలేదు. ఇరా ఉట్టి కేకేనా, ఏం లేదా? 4 బీర్లు ఫుల్ కూలింగ్ ఇప్పుడే తెచ్చా. పందులు కూలింగ్ ఎందుకురా? నీకు కాదురా, మాకురా. యాచి. అరే 4 బీర్లు అంటే నువ్వు కూడా ఒకటి వేస్తావని. ఏ జోకే బాబు. సర్లే తాగేస్తుంది రండి. తమరు దయ చేస్తే మా పని మేము కానిస్తాం. సర్లే రే వర్షం వచ్చేలా ఉంది, త్వరగా రండి. నీకు 2 నాకు 2. నాకురా. నీకు అలవాట్లేదు గారా. ఎవరు చెప్పారా? నేను ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటా. చేరా, అయినా మనోళ్ళు మంచి అంటే మొరేస్తారు కానీ చెడు అంటే సంకలు గుద్దుకుంటూ వచ్చి మరీ చేరవుతారు. పర్లేదు ఇచ్చే. ఎరా మోదీసి అలా అవసరం లేదు, నా పేస్ట్ లో ఉప్పు ఉందిరా. వచ్చిందా? ఉప్పండి ఉప్పు చెప్పమాహోడా. ఏడ్చాలు ఇటీ. సొమ్ము మోసం చేసింది. ఎరా మొత్తం తాగుతావా సగం తాగుతావా? ఏం మాట్లాడుతున్నావు? సింగిల్ షిప్. నువ్వు కానీ సింగిల్ చెప్పలేదు, అది 4 నీకే ఎత్తరా. ఒరే నువ్వు కింగురా, మా వీరుబాబు నువ్వేరా. ఇప్పుడే గారా పొగిడాను, అప్పుడే ఇచ్చావా నీ అవా. అరే మామ, నందిని లవ్ చేస్తున్నావు కదా? మొహంలో ఒత్తిళ్ళు వెలుగుతున్నాయిలే. ఇంతకీ నందిని దగ్గర ఎప్పుడు వెలిగిస్తావు? అఖండ ప్రేమ జ్యోతిరా మామ. ఎరా రాత్రి వర్షానికి జలుబు చేసింది నాకు, నీకు చేయలేదా? రాత్రి వర్షం ఎప్పుడు వచ్చిందబ్బా? రే మామ అర్జెంట్ రా. ప్రశాంతంగా ఉంది. వర్షం పడుతుందిరా, ఆపండిరా. ఎందుకైనా అరే రా, అది ఆ వర్షం కాదురా, నా వర్షం. అంటే అరే వద్దురా. అరే 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 హీరో వచ్చాడ్రా. ఎరా నిన్న బర్త్డే అయితే 20 కొత్త బట్టలు వేసినవేరా? సినిమా చూసి నువ్వే చెప్పాలి. ఇంత గట్టుంది, బాగుందా? ఎప్పుడు ఉండాల్సిందేనా? అరే మామ ఇట్రారా, మాట ఉంది. యాడికా? రారా చెప్తా. సన్నీ లియోన్ నేను సింగిల్ గా రమ్మందిరా. నువ్వెందుకురా మరి? నీకు ఒక్కడో సాగదని. నందిని, నీకు మాట చెప్పాలి. చెప్పరా. అది ఎలా చెప్పాలని, అది నువ్వంటే నాకు చాలా ఇష్టం నందిని. అవునరా, నువ్వంటే కూడా నాకు ఇష్టమే. ఐ లవ్ యూ నందిని. ఏం మాట్లాడుతున్నావురా? మనం పెళ్లి చేసుకుందాం నందిని. మనం పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నేనంటే నీకు ఇష్టమే అన్నావు కదా. అవును, మా అమ్మ అంటే ఎలా ఇష్టమో, మా నాన్న అంటే ఎలా ఇష్టమో, నువ్వంటే కూడా అంతే ఇష్టం రా. శ్రీకాంత్ మురళి కూడా అంతే ఇష్టం రా, అంతేగాని ప్రేమ కాదురా. అవునరా, నువ్వు పక్కనుంటే బాగుంది, కానీ నువ్వే నా జీవితం అని నేను అనుకోవట్లేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా.
ఏంట్రా ఇరు ఎరో ఇరు ఎరో మొన్న వదిలే ఇప్పుడు ఉండాల్సిందే నువ్వు చెప్పరా ఇంకా చెప్పి అడిగిపోదాం. ఏం చెప్పరా మామ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా మామ. అదేంట్రా మామ మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతారా మామ ఏమైంది చెప్పరా? రే ఫేసులు డల్గున్నాయంట్రా. మనోడు మన వదిలిపెట్టి హైదరాబాద్ వాట్ వెళ్తున్నాడు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావారా? బాయ్ రా మామ. రే మామ రే కోటి ఆగరా, కోటి ఆగరా, ఆగు కోటి ఆగరా. అరే నందిని 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 ఏమైంది సార్? మీకు చిన్నప్పటి నుండే చెప్తున్నానయ్యా, మీకు అసలు మనుషులు కాదయ్యా మీరు. పాప ప్రాణం మీదకి వచ్చేదా తీసుకొచ్చారు. మందులు మాపులు దగ్గర రోగం కాదు ఇది. అర్జెంటుగా ఇప్పుడే గుండె మార్పిడి చేయకపోతే ఈ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. ఐఎమ్ సారీ, ఇది కష్టం. ఐఎమ్ సారీ నాగేశ్వరరావు. సార్ ఈ ఒక్కసారికి ఎట్టగట్ట మా అమ్మాయిని బతికించండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీకు తప్పితే ఎవరికీ తెలియదు సార్. సార్ మీ కాళ్ళు పట్టుకోండి సార్. సార్ నాగేశ్వరరావు గారు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పాపకి గుండెకి చిన్న హోల్ ఉంది. హోల్ అంటే ఏంటి డాక్టర్ గారు? గుండెకి రంధ్రంలా ఉంటది. మందులు వాడిన తర్వాత వీలైనంత తొందరగా సిజరీన్ చేపిస్తే బాగుంటుంది. కానీ పాపకి ఎటువంటి షాకింగ్ న్యూస్ చెప్పకూడదు. సరే డాక్టర్ గారు. అరే మామ నందిని గుండె మార్చాలంటరా, లేకపోతే మన నందిని మనకు లేదురా. తెలుసురా. తెలుసా? తెలుసు కూడా అలా ఎలా ఉండగలుగుతున్నావు మావా? మా వల్ల కావట్లేదురా కోటి. ఏం పట్టినట్టు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు మావా? ఇప్పుడు అర్థమైందిరా, నందిని నిన్ను ప్రేమించలేదనే కదా ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు. రే మన నందినిరా. మన నందినియరా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? రే మరి అవునరా, ఏం చేయమంటారు? కూర్చొని కన్నీరు గారిస్తే కష్టం కనుమరుగు అవుతుందా? లేదా బెంగ పట్టుకుని భయపడుతూ ఉంటే బాధలన్నీ పోతాయా? తన తలరాత అంతేరా, దాన్ని ఎవడో మార్చలేడు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. రే ఏంటో ఈ పిల్లకి ఇలా అయిపోయింది. ఏంటో ఏమైందో ఏంటో ఈ పిల్లకి. నందిని ఇటు చూడమ్మా. ఈ కర్మ ఏంటో. నాగేశ్వరరావు గారు, మీ పాపకి సరిపోయే హార్ట్ దొరికింది. మీ అమ్మాయి ప్రాణానికి ఏం భయం లేదు. హార్ట్ అమర్చి అమ్మాయికి ఆపరేషన్ చేస్తాం. నిర్భయంగా ఉండండి. అమ్మాయి ప్రాణానికి అపాయం లేదు. ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ ఓకే అండి. సార్. థ్యాంక్స్ డాక్టర్ గారు. థ్యాంక్స్. ఇప్పుడు ఎలా ఉంది నందిని? కోటిగాడు ఎక్కడ్రా? వాడు షెడ్లో ఉన్నాడు నందిని, వస్తాడులే. నీ ఆరోగ్యం జాగ్రత్త. సర్లే రెస్ట్ తీసుకో. బాయ్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అయ్యా. నందిని ఓకేనా మీరు? అవునండి. అవునండి. నందిని బాగా కోలుకుందయ్యా, పర్లేదు. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం. రేపు ఎల్లుంట్లో 4 నెలల్లో మంచిగా మళ్ళీ మామూలు మనిషిలో తిరుగుతుంది. ఏం పర్లేదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. బాబాయ్
ఇప్పుడే డాక్టర్ని కలిసి వస్తున్నాం బాబాయ్. 3 రోజులు నందిని డిశ్చార్జ్ చేస్తారంట బాబాయ్. మళ్ళీ తిరిగి 4 నెలల్లో నార్మల్ అయిపోతుంది బాబాయ్. నిజమేనారా? ఇంతకీ కోటిగాడు ఎక్కడ్రా? ఏంటి నందిని, ఎలా ఉంది ఇప్పుడు? అంతా ఓకేనా? ఓకే గానీ కోటిగాడు ఎక్కడ్రా? కోటిగాడు అది చెప్పండి రా, ఏమైంది? ఏంట్రా చెప్పండి. నాకు ఇంత జరిగినా కూడా ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. అసలు ఏమైందిరా వాడికి? మీరు చెప్తారా, నన్ను కనుక్కోమంటారా? అది నీకు యాక్సిడెంట్ అయినప్పుడే వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాట్? మీరు చెప్పేది నిజమేనారా? హైదరాబాద్ వెళ్ళిపోవడం అంటే? నిజమే నందిని, వాడు నీతో చెప్పొద్దన్నాడు, అందుకే చెప్పలేదు. చెప్పొద్దన్నాడా? మనల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతాడ్రా? నాకు యాక్సిడెంట్ జరిగినా నన్ను చూడకుండా వెళ్ళిపోతాడా? అవునులే, తప్పంతా నాదే. ఎవరూ లేరని అందరికంటే ఎక్కువగా చూసుకున్నానుగా. ఎలా చూసుకున్నానురా వాడిని? అమ్మలా చూసుకున్నా. అయినా నా పిచ్చి కానీ వాడికి అమ్మ ఉంటేగా అమ్మ విలువ తెలిసే. బంధాలు బంధుత్వాలు తెలియని అనాథని చేరదీస్తే ఇలానే ఉంటుంది. అమ్మలా చూసుకున్నంత ప్రేమగా చూసుకున్నా పట్టించుకోరు. అందుకేగా నేను చావు బ్రతుకుల్లో ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అనాథ కాబట్టేగా వాడుకున్న మనల్ని కూడా వదిలేసి మళ్ళీ అనాథలా వెళ్ళిపోయాడు. బాబు నందిని లేరా? అవును నందిని, వాడు అనాథే. తనకేమైనా పర్లేదు, నందినికి ఏమన్నా అయితే వాళ్ళ అమ్మా నాన్నలు అనాథలు అవుతారని తన ఆయుష్ను కూడా నీకు పోసాడు చూడు. అవును నందిని, వాడు అనాథే. వాడు అనాథే. అవును నందిని, కోటిగాడు అనాథే. వాడికి ఏ బంధాలు అనుబంధాలు తెలియకపోయినా అన్ని బంధాలు నువ్వేననుకొని తన శ్వాసను కూడా నీ ఊపిరిగా మలిచాలు చూడు. వాడు అనాథే, వాడు అనాథే. రే, వీడేదో అంటున్నాడు, అది నిజమేనారా? అవును నందిని, నీకు గుండెనిచ్చింది కోటిగాడు. నీకు యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగిందంటే, మరి అవునరా, ఏం చేయమంటారు? కూర్చొని కన్నీరు గారిస్తే కష్టం కనుమరుగు అవుతుందా? లేదా బెంగ పట్టుకుని భయపడుతూ ఉంటే బాధలన్నీ పోతాయా? తన తలరాత అంతేరా, దాన్ని ఎవడో మార్చలేడు. రే రే మనసులో ఎంత బాధ పెట్టుకొని పైకి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నామా? ఆలోచన వల్ల ఆందోళన అన్నీ పోతే ఈ భూమి మీద ఆచరణ అనే పదానికి అర్థమే ఉండదురా. నందిని గురించి బాధపడటం కాదురా మామ, నా బాధ్యత నేను నిర్వర్తించాలి. అవునరా, ఎవరూ లేని అనాథనరా మామ నేను. అన్నీ తానే అయింది. నా కోపం వస్తే నా ఆలోచనలు మార్చి నా గమ్యమేంటో చెప్పినప్పుడు తనలో మా నాన్నకి నా మీద ఉన్న బాధ్యతను చూశాను. నాకు చిన్న గాయం తగిలితే చాలు మామ, తను చిన్నపిల్లల తలడిల్లిపోయినప్పుడు తనలో మా అమ్మ నిలువెత్తి రూపం చూశాను మావ. మా అమ్మ లాంటి అమ్మాయి దొరికిందని సంతోషించలేకపోయి ఆ దేవుడు ఆ అదృష్టం లేకుండా చేశారు. కానీ అదే దేవుడు ఈరోజు నిలువెత్తి నందినిగా మారే అవకాశం ఇచ్చాడు రా మావ నాకు. రే ఏం మాట్లాడుతున్నావురా? అవునరా మావ, నందినికి నా గుండెద్దాం అనుకుంటున్నాను రా. రే ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందరా? నీ గుండె తనకిస్తే మరి నువ్వు? రే తను లేకుండా నువ్వు, నువ్వు లేకుండా తను, మీ ఇద్దరు లేకుండా మేము ఉండలేమురా. అరే పిచ్చి పిచ్చి ఆలోచన చేయకురా. నందిని కార్డ్ డొనేటర్ దొరుకుతారా? రోజు కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతున్నాయిరా మామ. మళ్ళీ మనందరం హ్యాపీగా ఉంటాంరా. రే ఇంత ప్రేమిస్తే మాత్రాన నీ గుండె తనకివ్వాలరా? అవునరా, కానీ నువ్వు అన్నట్టు ప్రేమించాను కాబట్టి కాదురా. మన అమ్మకి ఏదైనా ఆపదొస్తే అడ్డుగా నిలబడాల్సిన బాధ్యత మనకుందిరా. మన నాన్న నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పక్కనే తోడుగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మీకు చెప్పాను కదరా, నాకు అమ్మాయినా నానైనా తనే అని. నిజమేరా, కానీ ఇంకోసారి ఆలోచించు మామా. రే శ్రీకాంత్, ప్రేమగా ప్రతి క్షణం తన పక్కనే ఉందాం అనుకున్నాను రా, కానీ కుదరలేదు. కనీసం స్నేహంగానైనా తనతో చిరకాలం ఉండనివ్వండిరా. తనకి నిజం ఎప్పటికీ తెలియకూడదురా. అలాగే నాకు మాట ఇవ్వండి. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని తనకి చెప్పండి. వెళ్ళండి. అరే మావా, నందిని జాగ్రత్త మావా. నీలాంటి స్నేహితుడు ఉంటే ఎవరికి ఏ ఆపద రాదురా మామా. మిస్ యూరా మామా.
ఆగండి రా. సోదాపరా. నేను చెప్పేది బావా, నేను చెప్తా ఆగు బావా. రే మామ, లేదు లేదు సోదే. ఫస్ట్ ఛాన్స్ అంత సీన్ లేదులే నీకు, నా తర్వాత ఎవరైనా. రే హీరో వచ్చాడ్రా. ఇప్పుడే తెలిసింది నీ ఫ్రెండ్. ఓ సారీ, నీ లవ్ రేపో మాపో భూమి మీద నుంచి లీవ్ అంట కదా. యారో హీరో కోపం వచ్చిందిరా. ఆ రోజు కాదురా, ఈ రోజు నువ్వు ఇక్కడ అక్కడ అది. ఇక ఏ రోజు భూమి మీద మీరు ఉండరు. డిస్కషన్ ఏంట్రా? ఉమ్మేంట్రా. పట్టండ్రా వాడిని, మనమే కొడతారా వాడు. లేపండ్రా వాడిని, లేపండ్రా. రే దమ్ముంటే నా గుండెను తాకుండా చంపండ్రా. గుండెను తాకొద్దని చెప్పానా? అరే ఏంట్రా ఇటు గుండెగోలా? ఓహో నీ గుండె అంటే నీ ఫ్రెండ్ కాదు, అయితే ఖచ్చితంగా తాకాలి. అరే మామా రే హీరో పని అయిపోయిందిరా. నన్ను చంపితేనే మీ కోపం తీరుతుందంటే మీ చేతుల్లో ఆనందంగా చనిపోతానురా. దయచేసి నా గుండెని మాత్రం ఏం చేయకండిరా. నా గుండెకి ఏదైనా అయితే నా స్నేహితురాలి ప్రాణం పోతుందిరా. ప్లీజ్ రా, ప్లీజ్. ఆ రోజు మిమ్మల్ని కొట్టింది నేను, మీ కోపం నా మీద తీర్చుకోండిరా. ఎలా కావాలంటే అలాగా, ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా చంపుకోండిరా. కానీ నా స్నేహితులు ఏం చేయకండిరా. వేరేలా చాలా కాదు, మీ ముందుకొస్తే మీ చేతుల్లో చచ్చిపోతే మీ కోపం తీరి నా స్నేహితుల్ని ఏమీ చేయరనే ఎంత దూరం వచ్చానురా. నన్ను ఎలా అంటే అలా చంపుకోండిరా, కానీ నా గుండెని నా నందినికి ఇవ్వనేండ్రా ప్లీజ్. మీకు దండం పెడతారు. డబ్బుందనే అహంకారంతో అమ్మాయిలను నేడిపించా. నువ్వు కొట్టావని ఆవేశంతో నీపై పగబట్టానురా. కానీ నువ్వు నీ ఫ్రెండ్ ఆయుష్ పెంచటానికి, నీ ఊపిరి వదలటానికి సిద్ధపడి కూడా తర్వాత మా వల్ల వాళ్ళకేదైనా ఆపద వస్తుందేమోనని ఆలోచించి వచ్చావు చూడు. నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా. ఆనందంలో ఉన్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు పక్కన ఉండేవాడు కాదురా, ఆపదలో కూడా అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నీలాగా క్షమించగలవా? క్షమించరా. ఏమైందిరా? ఏమైంది?
నిజం తెలియక నిన్ను ఎన్ని మాట్లాడినానరా కోటిగా. నీ ఊపిరితో నాకు ప్రాణం పోసావని తెలియక నిన్ను నానా మాట్లాడినానరా. అనాథని నేను నిజంగానే అనాథం చేశానురా. అమ్మలా చూసుకున్నాను అనుకున్నాను కానీ అర్థం చేసుకోలేకపోయానురా నేను నిజంగా. నన్ను క్షమించురా, నన్ను క్షమించు. ఒకవేళ నిజం తెలిస్తే కోటిగా నీకు ఇది ఇవ్వమన్నాడు. హాయ్ నందిని, ఎలా ఉన్నావు? ఓ సారీ, నేను ఎలా ఉన్నాను అంటే నీకు గుండె నచ్చింది నేనే కదా. ఏంటి ఇలా చేశానని నాపై కోపమా? నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను నందిని. నీలోనే ఉంటా, నీతోనే ఉంటా. ప్రేమికుడిలా కాదులే, నీ స్నేహితుడిలా. ఏంటి ఇంకా ఏడుస్తున్నావా? నువ్వు ఏడిస్తే నీ గుండె బాధపడుతుంది అంటే నేను కూడా బాధపడతాను. నన్ను ఏడిపిస్తావా చెప్పు? అదే నువ్వు సంతోషంగా ఉంటే నీ పెదవిపై చిరునవ్వులో ఎప్పుడూ సంతోషంగా ఉంటా. ఇక నీ ఇష్టం, నన్ను ఏడిపిస్తావో నీతో పాటు సంతోషంగా ఉంచుతావో ఇప్పుడు నన్ను అందరి నవ్వుతూనే ఉండాలి. అదే నా కోరిక. ఇక నుండి ఒక్క సెకండ్ కూడా నేను మిస్ అవ్వను కదా. నన్ను జాగ్రత్తగా చూసుకున్నందని. ఏడకు నందిని, ఏడకు. వాడు ఎక్కడికి పోడు, మనతోనే ఉంటాడుగా. ఏడకు నందిని కదా. నా దృష్టిలో ప్రేమ కూడా కొన్నిసార్లు ఓడిపోతుంది, కానీ స్నేహం ఎప్పటికీ ఓడిపోదు, ఆగిపోదు.